హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనమాట. ఎవరి సిచ్యువేషన్ అయితే నో కాంటాక్ట్ ఉందో, సపరేషన్ ఉందో, మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోయినా, మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా వచ్చినా, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అవుతున్నా, గొడవలు అవుతున్నా, ఏ సిచ్యువేషన్ అయినా సరే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో, లెస్ కాంటాక్ట్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అన్నది ఈ రీడింగ్లో తెలుసుకుందాం. మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏ రీడింగ్స్ చేసినా కానీ మీకు టైంకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో చూద్దాం ఈ టైమ్లెస్ రీడింగ్. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. నేను ఏ రీడింగ్స్ చేసినా కానీ టైమ్లెస్ రీడింగ్సే చేస్తాను. మీరు ఏ టైంలో అయినా చూడొచ్చు. అమ్మాయిల కోసం అయినా చూడొచ్చు, అబ్బాయిల కోసం అయినా చూడొచ్చు. జెండర్ స్పెసిఫిక్ అనేది కాదు. ఏ జెండర్ కోసం చూడాలి అనే రూల్ ఉండదు. ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్. సో ఎవరైతే నో కాంటాక్ట్, సరిగ్గా కాంటాక్ట్ లేదో, లేకపోతే మీ పర్సన్ సరిగ్గా మాట్లాడట్లేదు, చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అనేది చూద్దాం. ఫస్ట్ 8 of Swords, 7 of Wands, Queen of Swords, 10 of Wands, 9 of Cups, 4 of Swords, Queen of Cups, Judgment and World card, and bottom of the deck Ace of Cups. అండ్ చూద్దాం, ఇప్పుడు ఈ డెక్ నుంచి చూస్తాను ఒక 2 కార్డ్స్. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో, మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారు. ఫస్ట్ కార్డ్ ఎన్బి. ఓకే, ఎన్బి కార్డ్ ఉంది. సెకండ్ థింగ్ కాంట్రాక్ట్. ఓకే, సో మీ పర్సన్ యొక్క సైన్స్ అయి ఉండొచ్చు జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఏరీస్, లియో, సాజిటేరియస్, స్పైసెస్, క్యాన్సర్, స్కార్పియో అండ్ టోరస్, ఓగో, క్యాప్రికాన్. ఇక్కడ చాలా సైన్స్ ఉన్నాయన్నమాట, అంటే మొత్తం సైన్స్ ఉన్నాయి. అండ్ ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్, సైన్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైనా టారోలో. సో ఇంపార్టెంట్ నెంబర్స్ వచ్చేసి 8 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, 6 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, 7 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, 4 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, 9 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, 3 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, 2 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, 10 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. సో ఈ నెంబర్స్ నాకు కనిపించాయి. అండ్ ఈ నెంబర్స్ మీ బర్త్డే డేట్లో కానీ మీ పర్సన్ యొక్క బర్త్డే డేట్లో పడి అయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఫస్ట్ కార్డ్ 8 of Swords. మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే లైక్ ఎక్కువ ఎఫర్ట్స్ చేయడానికి భయపడతారు. అంటే ఇక్కడ మీరు ఒక పర్సన్ని చూడొచ్చు, తన చేతిలో ఒక థ్రెడ్ అనేది కట్టేసి ఉందన్నమాట. ఒకవేళ తను ఆ థ్రెడ్ని తెంపుకొని బయటికి రావాలి. ఇక్కడ మీరు ఒక రిఫ్లెక్షన్ చూడొచ్చు, ఇక్కడ థ్రెడ్స్ కట్టేసి ఉన్నాయి, బట్ ఇక్కడ తను ఫ్రీగానే ఉంది. ఎలాంటి థ్రెడ్స్ తనకి కట్టి లేవు. అంటే మీ పర్సన్ మెంటల్ థాట్స్ అనేవి ఒక లిమిట్ వరకు ఉంటాయి అన్నమాట. మతలబ్ నేను ముందుకు వెళ్ళి ఎఫర్ట్స్ చేయాలి అన్న ఆలోచనలో ఇతను ముందుకు వెళ్ళకుండా అక్కడ ఆగిపోతాడు. ఓకే నా వల్ల కాదు అంటే ఈజీగా గివప్ చేసే పర్సనాలిటీ అనమాట. ఓకే నేను ఫైట్ చేస్తా, మీకు చెప్తారు ఇంకా నేను ఏం చెయ్యలేను, నా పరిస్థితి ఇలా ఉంది, నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని ఈ పర్సన్ కాంప్రమైజ్ అవుతారు. కానీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి నేను ఫైట్ చేస్తా ఈ కనెక్షన్ కోసం, నేను ఫైట్ చేస్తా ఈ లవ్ కోసం అనేది ఈ పర్సన్ రారు. ఒక లిమిటేషన్స్ పెట్టుకుంటారు, ఒక బౌండరీస్ అనేసి పెట్టుకుంటారు. నేను ఇంతకంటే నేను ఏం చేయలేను, సారీ అని ఒక భావనలో ఉంటారు ఈ పర్సన్. కొంచెం ఏమంటారు, రిస్క్ తీసుకోవడానికి భయపడతారు ఈ పర్సన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో. అందుకే మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అనేది మీతో మాట్లాడడానికి అందుకే టైం పడుతుంది. అండ్ 7 of Wands వచ్చేసి అంటే ఇక్కడ ఒక పర్సన్ అనేది మీరు ఒక సర్కిల్లో చూడొచ్చు. తన స్పేస్లో తను ఉన్నారు, తన ఏరియాలో తను ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అంటే ఈ పర్సన్ ఎఫర్ట్స్ చేయడానికి ఎప్పుడైనా ముంగటికి రారు. ఫైట్ చేసాం ఈ కనెక్షన్ గురించి. తను కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు. ఏంటంటే మీరు అమ్మాయిల గురించి అయినా చూస్తుండొచ్చు, అబ్బాయిల గురించి అయినా చూస్తుండొచ్చు ఈ రీడింగ్లో. తను ఎఫర్ట్స్ చేయడానికి ఏంటంటే ముంగటికి రావట్లేదు. ఏ రిలేషన్షిప్లోనైనా
ఆ పర్సన్ ముంగట్కొచ్చి లేదు ఈ రిలేషన్షిప్ నాకు కావాలి, ఈ రిలేషన్షిప్ కోసం నేను వర్క్ చేస్తా అన్నప్పుడే ఏ రిలేషన్షిప్ అయినా వర్క్ అవుతుంది. మీ పర్సన్ ఏం ఆలోచిస్తారంటే ఫస్ట్ నేను సేఫ్గా ఉన్నానా, నాకేం ప్రాబ్లం రాదు కదా, నాకేం ప్రాబ్లం రావద్దు, అది ఆలోచిస్తారు ఫస్ట్. అండ్ ఇది ఆలోచించరు ఏంటంటే లేదు నేను వర్క్ చేయాలి కనెక్షన్ కోసం అనేది వర్క్ చెయ్యరు మీ పర్సన్. సో ఇది మైనస్ పాయింట్ అనమాట మీ పర్సన్లో. అండ్ ఫస్ట్ తన స్వార్థం చూసుకుంటారు, తన సేఫ్ ఉన్నారా లేదా అనేది చూసుకుంటారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ యొక్క లైఫ్లో ఎవరో లైక్ కంట్రోలింగ్ పర్సన్ అనేది కనిపిస్తున్నారు. ఎస్పెషలీ లేడీస్లో వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, బాగా కంట్రోలింగ్ అయి ఉండొచ్చు. వీళ్ళ మదర్కి అగేనెస్ట్ ఎదురు వెళ్ళి ఈ పర్సన్ మీ గురించి ఫైట్ చేయడం అనేది చేయట్లేదు. కొంతమందికి నాకు ఈ ఎనర్జీ కనిపిస్తుంది. లేదా ఇది కూడా అయి ఉండొచ్చు, మీ పర్సన్ చాలా కొంచెం ఏమంటారు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా ఆలోచించరు. అంటే అంటారు కదా ఒక సెల్ఫిష్ ఎనర్జీ అనేది ఉందన్నమాట మీ పర్సన్లో ఎక్కడో. అంటే ఫస్ట్ తనకేం కష్టం రాదు, తనకేం రిస్క్ రావద్దు అన్నట్టు ఆలోచిస్తారు. సో ఈ పర్సన్ మిమ్మల్ని నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే ఓకే నన్ను అర్థం చేసుకో, కాంప్రమైజ్ అవ్వు అని ఒక ఎనర్జీ ఉందన్నమాట ఈ పర్సన్లో. డెఫినెట్గా ఈ పర్సన్ ఏంటంటే తనకేం హాని జరగొద్దు అన్నట్టు ఉంటారనమాట. తనకు కొంచెం ఈగో కూడా ఎక్కువే, యాటిట్యూడ్ ఈగో కూడా కొంచెం ఎక్కువే. తను ప్రాక్టికల్గా ఎక్కువ ఆలోచిస్తారు, సొసైటీ కాన్షియస్ అనమాట, సొసైటీ గురించి ఆలోచిస్తారు. ఒకవేళ నేను ఈ స్టెప్ తీసుకున్నాను అనుకో, సొసైటీలో నా రెప్యుటేషన్ ఎలా ఉంటుంది, నా పేరు ఖరాబ్ అయితే అందరూ నన్ను జడ్జ్ చేస్తే నువ్వు ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అనేది చాలా పట్టించుకుంటారు ఈ పర్సన్. అంటే వేరే వాళ్ళు ఏమంటారు అన్నది చాలా ఇంపార్టెంట్ తనకి. అంటే పక్కింటి వాళ్ళు ఏమంటారు, ఎదురింటి వాళ్ళు ఏమంటారు అన్న దాని గురించి తను ఎక్కువ ఆలోచిస్తారు. కొంతమంది సొసైటీ కాన్షియస్ ఉండరు, అరే సొసైటీ ఏమనుకుంటే నాకేంటి, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను అని ఒక భావనలో ఉంటారు. కానీ ఈ పర్సన్ అలా కాదు, సొసైటీ ఏమనుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ తనకి. సో ఒకవేళ ఈ సపరేషన్ వాళ్ళ మదర్ మీ రిలేషన్ గురించి ఒప్పుకోకపోవడం వల్ల సపరేషన్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో ఎస్పెషల్లీ వాళ్ళ మదర్ వల్ల సపరేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ సిస్టర్ వల్ల, లేకపోతే ఇతని లైఫ్లో ఎవరైనా ఫీమేల్ ఉంటే వాళ్ళ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అది కూడా అయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి నాకు ఇక్కడ బర్డెన్ కనిపిస్తుంది. మీ పర్సన్ యొక్క లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి, చాలా పని, తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేసి పెట్టారు. ఈ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ పర్సన్ ఎలా మాట్లాడుతున్నారంటే లేదు నేను రెస్పాన్సిబిలిటీస్ ఇవి నేను బయటకు వచ్చి నేను ఏం చేయలేను, అంటే నేను ఇంతకంటే ఏం చేయలేను, సారీ అనే ఒక ఎనర్జీ ఉందన్నమాట ఇతనిలో. అండ్ ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు ఎప్పుడు ఎమోషనల్గా అవైలబుల్ ఉన్నారు. ఒకనొక టైంలో ఈ పర్సన్ మీ ఎమోషన్స్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు, మీ ఎమోషన్స్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఈ రిలేషన్షిప్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది మీరే అనేది నాకు కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో లాంగ్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ పర్సన్కి మీతో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం, మీతో బయటకు వెళ్ళడం అంటే, మీతో న్యూ ప్లేసెస్కి వెళ్ళడం అంటే ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో డెఫినెట్గా మీ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తున్నారు. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో డెఫినెట్గా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి ఎస్పెషలీ నైట్ టైంలో నాకు కనిపిస్తుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక సాడ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది, మీకు హ్యాపీ ఎనర్జీ అనేది కనిపిస్తుందా, ఎక్కడైనా హ్యాపీనెస్ అనేది కనిపిస్తుందా, ఒక డార్క్నెస్ అనేది ఉంది, ఒక బాధ అనేది ఉంది పర్సన్లో. డెఫినెట్గా తనకి రిగ్రెట్ ఉంది, అరే తన కోసం నేను ఏం చేయలేకపోతున్నా, తన కోసం నేను ఏం ఎఫర్ట్స్ చేయలేకపోతున్నా అనేది తను ఆలోచిస్తారు. కానీ ఒక స్టెప్ తీసుకొని నేను ముంగటికి వెళ్ళి పర్సన్ కోసం ఫైట్ చేద్దాం అని ఏమంటారు చెయ్యట్లేదు ఈ పర్సన్. ప్రాబ్లం అదే. అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ప్రే చేస్తున్నారు, అంటే భగవంతుడు వచ్చేసి ఏదో మిరాకిల్ చేసేసి ఏదో మార్చేస్తాడు అన్నట్టు ఆలోచిస్తున్నారు. కానీ లేదు, నేనే వెళ్ళి ఎఫర్ట్స్ చేస్తాను, నేనే ఫైట్ చేస్తాను ఈ కనెక్షన్ గురించి తను ఆలోచిస్తే మాత్రం మీ కనెక్షన్లో చాలా చేంజెస్ వస్తాయి. బట్ ప్రాబ్లం అదే కదా మీ పర్సన్ ప్రే చేస్తున్నారు, అనుకుంటున్నారు చేంజ్ వస్తే బాగుండనేసి. ఆ చేంజ్ కోసం తను ఫైట్ చేయాల్సింది, ఎఫర్ట్స్ చేయాల్సింది, పని చేయాల్సింది అది చేయట్లేదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ కాంట్రాక్ట్ అనేది ఉంది.
మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ అనేది లేదు. యాక్చువల్లీ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వాలంటే మీరు ఎంత ఎఫర్ట్స్ చేస్తున్నారో ఆ పర్సన్ కూడా అంతే ఎఫర్ట్స్ చేయాలి. ఓకే, బ్యాలెన్స్ అనేది లేదు ఇక్కడ కనెక్షన్లో. యాక్చువల్లీ మీరు చేస్తున్నారు, ఒక్కటే సైడ్ బరువు వల్ల బ్యాలెన్స్ అనేది అవ్వదు. ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతేనే, ఇప్పుడు ఇది మీరు చూసినట్టయితే ఒక సైడే ఇన్వెస్ట్ ఉందనుకోండి, ఒక సైడ్ బ్యాలెన్స్ అవుతుందా అవ్వదు. 2 సైడ్ నుంచి ఇన్వెస్ట్ చేస్తేనే ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ త్రాసు మీకు తెలుసు కదా, బ్యాలెన్స్ అనేది అవ్వాలి. ఇక్కడ బ్యాలెన్స్ అనేది మిస్సింగ్గా ఉంది మీ కనెక్షన్లో. అండ్ డెఫినెట్గా అంటే ఇంకొక విషయం ఏంటంటే, మీ పర్సన్కి మీరంటే చాలా జెలసీ.